మోడీ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ. కేసీఆర్ ఒక సినిమా చూడాలని అనుకుంటున్నారు. చంద్రబాబు వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ. ఈ రోజు క్లాస్ లో మనం వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుంటున్నాం. ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే మహాయజ్ఞం జరుగుతుంది. చెప్పండి. I wanted to watch a movie. They wanted to watch a movie. You wanted to watch a movie. She wanted to watch a movie. మీరు చెప్పండి. She wanted to watch a movie. సో ఫ్రెండ్స్, మీరు ఇంగ్లీష్ కేవలం వింటే రాదు, అంటేనే వస్తుంది. సో ఇక్కడ వినిపిస్తాం, అనిపిస్తాం. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఆడుతూ పాడుతూ ఆంగ్లం నేర్చుకుందామనండి. ఇదిగో ప్రకృతిలో పాఠాలు నేర్చుకుంటున్నారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి. ఇక్కడ ఆంగ్లయజ్ఞం క్యాంపస్ కి విద్యార్థులు వచ్చున్నారు. ఆంగ్లయజ్ఞం క్యాంపస్ అమీర్పేట హైదరాబాద్ లో ఉంటుంది. ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే మహాయజ్ఞం జరుగుతుంది. మీరు కూడా ఎక్సలెంట్ గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఎవరినో ఒక గురువుని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. మీరు గురువులతో జర్నీ చేయకుండా ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ విన్నా, ఎన్ని బుక్కులు చదివినా మీరు కొంతవరకే నేర్చుకుంటారు. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా గురువులతో జర్నీ చేయండి. మీలో ఎవరైనా బీద వాళ్ళు ఉంటే 10th ఇంటర్ డిగ్రీ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ లో చదివిన వాళ్ళకి ఇక్కడ కంప్లీట్ గా ఫ్రీ ఉంటుంది 10 hours బ్యాచ్ లో. ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ లో చదివిన వాళ్ళు కూడా ఎకనామికల్ గా ఏమైనా ఇబ్బందులు ఉంటే నామినల్ ఫీజు తోటి కూడా మీకు ఇంగ్లీష్ నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, ఈ రోజు క్లాస్ లో మనం వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుంటున్నాం. వాంటెడ్ టు ఎప్పుడు వాడాలంటే గతంలో చేయాలని అనుకున్న పనులను తెలియజేయటకు వాడాలి. అంటే ఏదైనా సరే ఒక పని చేద్దామని అనుకున్నాను అంటాం. నేను ఒక సినిమా చూడాలని అనుకున్నాను, ఇది చెప్పాలి. నేను అంటే అంటే ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లా ఉంటుందో ప్రతి టాపిక్ కి ఒక సూత్రం ఉంటుంది. మరి వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ వాడి వాక్యాలు ఫ్రేమ్ చేయాలంటే సూత్రం ఫస్ట్ సబ్జెక్ట్ వాంటెడ్ టు V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. పిల్లలు వాంటెడ్ టు సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. నేను ఒక సినిమా చూడాలని అనుకున్నాను, చెప్పండి. I wanted to watch a movie. మీరు చెప్పండి. I wanted to watch a movie. ఈ విద్యార్థులు చెప్పినాక మీరు చెప్పండి. మేము ఒక సినిమా చూడాలని అనుకున్నాము, మీరు చెప్పండి ఫస్ట్. We wanted to watch a movie. ఇప్పుడు మీరు చెప్పండి బేట. We wanted to watch a movie. ఇప్పుడు యు అనే సబ్జెక్ట్ మీరు చెప్పండి. మీరు ఒక సినిమా చూడాలని అనుకున్నారు. You wanted to watch a movie. మీరు చెప్పండి ఇప్పుడు. You wanted to watch a movie. గుడ్. ఇప్పుడు మీరు చెప్పండి. దే అనే సబ్జెక్ట్ వారు ఒక సినిమా చూడాలని అనుకున్నారు. They wanted to watch a movie. మీరు చెప్పండి. They wanted to watch a movie. They wanted to watch a movie. అతడు ఒక సినిమా చూడాలని అనుకున్నాడు. He wanted to watch a movie. మీరు చెప్పండి బేట. నెక్స్ట్ షీ అనే సబ్జెక్ట్ ఆమె ఒక సినిమా చూడాలని అనుకుంది. She wanted to watch a movie. మీరు చెప్పండి. She wanted to watch a movie. సబ్జెక్ట్స్ ఒకసారి చూడండి. అక్కడ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. హీ షీటే కాకుండా ఏ సబ్జెక్ట్ చేతనైనా చెప్పగలగాలి. ఏ సబ్జెక్ట్ వచ్చినా వాంటెడే. అక్కడ ఏమనుంది? మోడీ ఉంది. మోడీ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ అంటే మోడీ ఒక సినిమా చూడాలని అనుకున్నాడు. అక్కడ కేసీఆర్ ఉంది. కేసీఆర్ ఒక సినిమా చూడాలని అనుకున్నాడు. కేసీఆర్ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ. అక్కడ చంద్రబాబు ఉంది. చంద్రబాబు వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ. చంద్రబాబు ఒక సినిమా చూడాలని అనుకున్నాడు. అక్కడ గౌతమి అనే సబ్జెక్ట్ ఉంది. గౌతమి వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ. గౌతమి ఒక సినిమా చూడాలని అనుకుంది. మై ఫ్రెండ్ అనే సబ్జెక్ట్ అక్కడ ఉంది. మా ఫ్రెండ్ ఒక సినిమా చూడాలని అనుకున్నాడు. మై ఫ్రెండ్ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ. ఇక్కడ మై ఫ్రెండ్స్ ఉంది. మై ఫ్రెండ్స్ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ అని చెప్పాలి. అక్కడ ఆకాష్ అండ్ అర్జున్ అనే సబ్జెక్ట్ 3rd person ప్లూరల్ ఉంది. ఆకాష్ అండ్ అర్జున్ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ. ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సబ్జెక్ట్ వెంటనే వాంటెడ్ టు వచ్చి V1 రావాలి, ఎక్స్ట్రా వర్డ్స్ రావాలి. సో ఫ్రెండ్స్, మీరు ఇంగ్లీష్ కేవలం వింటే రాదు, అంటేనే వస్తుంది. సో ఇక్కడ వినిపిస్తాం, అనిపిస్తాం. మీకు ఇంట్లో కూర్చుంటే యూట్యూబ్ ఓన్లీ వినిపిస్తుంది, బుక్లు ఏమో ఓన్లీ చదివిస్తాయి. ఇక్కడికి వస్తే గురువులు వినిపిస్తారు, అనిపిస్తారు. కాబట్టి తొందరగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. చెప్పండి. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లయజ్ఞం, జై ఆంగ్లయజ్ఞం,